గత 5 సంవత్సరాలు జగన్ రెడ్డి పాలనలో నాడు నేడు అంటూ వందల కోట్ల రూపాయలు తన సొంత సాక్షికి యాడ్లు ఇచ్చుకుంటూ కోట్లు ఖర్చు పెట్టి 100 రూపాయల రంగు డబ్బాతో పాత స్కూల్స్కి రంగులేసి ఇదే అభివృద్ధి అన్నాడు. అది కాదండి, నారా లోకేష్ గారు చేస్తున్న వినూత్నమైన ఆలోచనలతో ముందుకెళ్ళడమే అభివృద్ధి అంటే. చూడండి, పుస్తకాల బరువు తగ్గించి విద్యలో నాణ్యత పెంచండి ఆయన సలహా. వినూత్నమైన ఆలోచన అంటే అది. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ లక్ష్యంగా సంస్కరణలు, ఉన్నత విద్యలో క్యూఎస్ ర్యాంకింగ్స్ లక్ష్యంగా మార్పులు, కేజీ నుంచి పీజీ వరకు పాఠ్య ప్రణాళిక ప్రక్షాళనకు కసరత్తు, స్కూళ్ళు ఇంటర్మీడియట్ ఉన్నత విద్యపై మంత్రి లోకేష్ సమీక్ష, పాఠశాల విద్య స్థాయిలో బాలలకు పుస్తకాల భారం తగ్గించి నాణ్యత పెంచేలా నూతన పాఠ్య ప్రణాళిక రూపొందించాలని అధికారులను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. 2025-26 విద్యా సంవత్సరంలో కేజీ నుంచి పీజీ వరకు పాఠ్య ప్రణాళిక సమూల ప్రక్షాళనపై పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేష్ మంగళవారం సుదీర్ఘంగా సమీక్షించారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ లక్ష్యంగా సంస్కరణలు చేపట్టాలని సూచించారు. యూనివర్సిటీల్లో క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లక్ష్యంగా క్రెడిట్ ఫ్రేమ్వర్క్స్, ఇంటర్న్షిప్ ఉండాలని చెప్పారు. యూనివర్సిటీల వీసీల నియామకంలో అకాడమిక్ అచీవ్మెంట్స్, కరిక్యులం డెవలప్మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ స్ట్రాటజీ వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏర్పాటయ్యే అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుల ఎంపికలో విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, స్టేక్ హోల్డర్లు, పాలసీ ఎక్స్పర్ట్స్, రీసెర్చ్ నిపుణులకు స్థానం కల్పించాలన్నారు. ఇక్కడ అర్థమవుతుంది కదా, జగన్ రెడ్డి గారు మీకు మళ్ళీ దోపిడీదారుల్ని, కూనీకోరుల్ని, కబ్జాకోరుల్ని ఆయన తీసుకోవట్లేదు, విద్యావేత్తలనే తీసుకోమని చెప్తున్నారు. వీసీలు అడ్వైజరీ కౌన్సిల్ నియామకాలను మార్చి నాటికి పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కరిక్యులం రీస్ట్రక్చర్ సమయంలో సమర్థ ప్లాట్ఫామ్ సూచనలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. వర్సిటీల్లో హాస్టళ్ల పనితీరును మెరుగుపరిచేందుకు వెబ్ బెస్ట్ మెను, సజెషన్ బాక్సులను ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీ, ఇన్నోవేషన్ యూనివర్సిటీ, IIULERల ఏర్పాటుపై చర్చ జరిగింది. యూనివర్సిటీల్లో ప్రస్తుతం 36% ఉన్న గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోను 50% పెంచేలా చర్యలు చేపట్టాలని, ఛాలెంజింగ్ స్కాలర్షిప్ల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి విద్యార్థులను ఎంపిక చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. అందరి సలహాలతోనే సంస్కరణలు చేపడతాం. ఇంటర్మీడియట్లో అకాడమిక్ రోడ్ మ్యాప్, రివైజ్డ్ సిలబస్, టెక్స్ట్ బుక్స్, అకాడమిక్ క్యాలెండర్ రూపకల్పన, న్యూ సబ్జెక్ట్ కాంబినేషన్, మార్కింగ్ ప్యాటర్న్పై మంత్రి లోకేష్ సమీక్షించారు. ఇంటర్మీడియట్ విద్యలో గత 10 ఏళ్లుగా ఎటువంటి సంస్కరణలు చేపట్టలేదని, మ్యాథ్స్లో ఒకే పేపర్, బాటనీ, జువాలజీలు కలిపి ఒకే పేపర్ ఉండేలా మార్పులు చేయడంపై చర్చ సాగింది. అదేవిధంగా CBSEలో మాదిరి ఇంటర్నల్ మార్కుల విధానం అమలుపై చర్చించారు. అదేవిధంగా ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ను జనవరి కల్లా పూర్తి చేసేలా క్యాలెండర్ రూపొందించాలన్నారు. సంస్కరణలు తెచ్చేటప్పుడు రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి విద్యారంగ నిపుణులు, ప్రజాప్రతినిధులు, అధ్యాపకులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. డిజిటల్ అసెస్మెంట్పై చర్చ. స్కూల్ ఎడ్యుకేషన్లో ఇప్పటి వరకు అమలు చేస్తున్న OMR షీట్స్ ద్వారా కాకుండా డిజిటల్ అసెస్మెంట్ విధానం అమలుకు ఉన్న అవకాశాలపై మంత్రి లోకేష్ సమీక్షించారు. దీనివల్ల విద్యార్థుల సృజనాత్మకత పెరగడమే కాక ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జీవో నెంబర్ 117కు ప్రత్యామ్నాయం విషయంలో ఎమ్మెల్యేలు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని మంత్రి లోకేష్ కోరారు. ప్లే స్కూల్ పాలసీపై కూడా సమావేశంలో చర్చ సాగింది. పాఠ్యాంశాల్లో నైతిక విలువల అంశాలను ప్రవేశపెట్టడంతో పాటు సెమిస్టర్ వైజ్గా వేరువేరు టెక్స్ట్ బుక్స్ కాకుండా 2 సెమిస్టర్ల పాఠ్యాంశాలు ఉండేలా ఒకే పుస్తకాలు రూపొందించే అంశాన్ని పరిశీలించాలన్నారు. దీనివల్ల పాఠశాల విద్యార్థులకు పుస్తకాల భారం తగ్గించవచ్చని సూచించారు. ఎటువంటి విమర్శలకు తావీయకుండా పారదర్శకంగా DSE నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల విషయంలో విధి విధానాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర పాఠశాల ఉన్నత విద్యా కార్యదర్శి కోన శశిధర్, కాలేజ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ నైపుణ్యాభివృద్ధికి సుజలాన్తో భాగస్వామ్యం. మంత్రి లోకేష్ సమక్షంలో సుజలాన్ APSDC MOU అంతర్జాతీయ స్థాయి అవకాశాలకు దోహదం. ఏపీలో దేశంలోనే అతిపెద్ద విండ్ ఎనర్జీ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నడుమ ఒప్పందం కుదిరింది.
రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారాయణ సమక్షంలో ఇరుపక్షాలు ఎంఓయూ చేసుకున్నాయి. వచ్చే 4 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ను విండ్ ఎనర్జీ నైపుణ్యాల కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా సుజలాన్ సహకారంతో యాంత్రిక, ఎలక్ట్రికల్, బ్లేడ్ టెక్నాలజీ, సివిల్ లైజనింగ్ వంటి కీలక రంగాల్లో 12,000 మందికి శిక్షణ ఇస్తారు. యువత, మహిళలు, ఎస్టీఎం గ్రాడ్యుయేట్స్ చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం ఒప్పందం ముఖ్యోద్దేశం. క్లీన్ ఎనర్జీలో జాతీయ, అంతర్జాతీయ అవకాశాల కోసం గ్లోబల్ నైపుణ్యాలను పెంపొందించడమే ఈ ఎంఓయూ ప్రధాన లక్ష్యం. విండ్ ఎనర్జీలో పేరొందిన సుజలాన్ సంస్థ ఇప్పటికే భారతదేశం, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో శిక్షణార్థులకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ విండ్ ఎనర్జీ రంగంలో ఏపీ యువతకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు పొందేందుకు సుజలాన్తో చేసుకున్న ఒప్పందం దోహదపడుతుందన్నారు. శిక్షణ కోసం ఎక్సలెన్స్ సెంటర్లో ఒప్పందంలో భాగంగా 3 నుంచి 12 నెలల షార్ట్ టర్మ్, 12 నెలలకు పైగా లాంగ్ టర్మ్ శిక్షణ ఇస్తారు. విండ్ ఎనర్జీ రంగ అవసరాలకు అనుగుణంగా ఐటీఐ, డిప్లొమా ఇంజనీరింగ్ కాలేజీల్లో వృత్తి కోర్సులు, ఎలెక్టివ్ ప్రోగ్రాంలు నిర్వహిస్తారు. ఎంపిక చేసిన ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీల్లో స్కిల్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తారు. విండ్ ఎనర్జీ టెక్నాలజీలో అధునాతన పరిశోధన, ఆవిష్కరణ, అనుభవజ్ఞులైన వారితో శిక్షణ కోసం ఎక్సలెన్స్ సెంటర్లు స్థాపిస్తారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో ఉపాధికి తోడ్పడి గ్లోబల్ సర్టిఫికేట్లు ప్రవేశపెడతారు. శిక్షణా కార్యక్రమాలు, పరిశోధనా ల్యాబ్లలో ఆధునిక టెక్నాలజీని అమలు చేస్తారు. సుజలాన్ భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ను విండ్ ఎనర్జీ నైపుణ్యాల కేంద్రంగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. గ్లోబల్ స్థాయిలో ప్రతిభావంతులను తయారు చేసి భారతదేశ క్లీన్ ఎనర్జీ రంగ ఆవిష్కరణలో ఏపీని ముందు వరుసలో నిలబెడుతుంది. సుజలాన్ ఎనర్జీ స్కిల్ డెవలప్మెంట్, ఎండ్ టు ఎండ్ డెవలప్మెంట్ ఆపరేషన్ ఫ్రేమ్వర్క్ను సమీకృతం చేసి విండ్ ఎనర్జీ సెగ్మెంట్లో నైపుణ్యం, సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. స్కిల్ ల్యాబ్లను ఏర్పాటు చేయడం, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఏపీలోని ఐటీఐలు, పాలిటెక్నిక్ల్లో తగిన మౌలిక సదుపాయాలు కల్పనకు సుజలాన్ సహకారం అందిస్తుంది. పరికరాలను సేకరించడం, ఇన్స్టాల్ చేయడం, పరిశ్రమకు సమకాలీనమైన పాఠ్యాంశాలను అభివృద్ధి చేయడం, గుర్తింపు పొందిన శిక్షణలను సమీకరించడం, శిక్షకుల కోసం సామర్థ్య నిర్మాణాన్ని అమలు చేయడం వంటి కార్యక్రమాలను సుజలాన్ చేపడుతుంది. పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా వరల్డ్ క్లాస్ సర్టిఫికేషన్ అందజేస్తుంది. పవన్ విద్యుత్ రంగంలో నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులకు మార్గం సుగం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్కు సహకారం అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రాష్ట్రంలోని విండ్ ప్యాకెట్ జిల్లాలు, చుట్టుపక్కల ఉన్న ఐటీఐలు, పాలిటెక్నిక్ల నుండి సరైన ఇన్స్టిట్యూట్లను గుర్తించి స్కిల్ ల్యాబ్ల ఏర్పాటు సులభతరం చేస్తుంది. అవసరమైన కోర్స్ కంటెంట్, ఇతర సంబంధిత అనుమతులపై రాష్ట్ర, కేంద్ర అధికారుల నుండి అవసరమైన అనుమతుల కోసం సహకారం అందిస్తుంది. జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాల కోసం విద్యార్థుల సమీకరణలో సుజలాన్కు మద్దతు ఇస్తుంది. ప్రతిపాదిత సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్సీల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ పర్యావరణను ప్రోత్సహిస్తుంది. అప్రెంటిస్షిప్ ఉద్యోగ అవకాశాలు అందించడానికి విద్యార్థులను స్థానిక పరిశ్రమలకు అనుసంధానిస్తుంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట్రంలో గ్రీన్ స్కిల్లింగ్ అభివృద్ధి కోసం స్వనీతి ఇనిషియేటివ్ సంస్థ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కీలక ఒప్పందం చేసుకుంది. ప్రముఖ సామాజిక సంస్థ అయిన స్వనీతి ఇనిషియేటివ్ రాష్ట్రంలో పౌర సేవలను మెరుగుపరిచి అట్టడుగు వర్గాల అభివృద్ధికి అవసరమైన విధానాల రూపకల్పన చేస్తుంది. పరిశోధన, డేటా, పబ్లిక్ సర్వీస్ డెలివరీలో అనుభవం కలిగిన స్వనీతి ఇనిషియేటివ్ సమాజంలో వెనుకబాటుకు గురైన వారి జీవితాల్లో మార్పు కోసం కృషి చేస్తుంది. స్కిల్లింగ్కి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ వర్క్ పూర్తిస్థాయి మద్దతు ఇస్తుంది. కీలకమైన రంగాలు, పరిశ్రమలు గుర్తించి స్థిరమైన జాబ్ మార్కెట్ను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తుంది. ఈ కార్యక్రమంలో స్వనీతి ఇనిషియేటివ్ ట్రస్ట్ ఉమా భట్టాచార్య, స్టేట్ కన్సల్టెంట్ శివప్రసాద్, అసోసియేట్ తేజ మరియు పాఠశాల విద్యా స్కిల్ డెవలప్మెంట్ కార్యదర్శి కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు. 4 నెలల్లో నైపుణ్యాభివృద్ధి వ్యూహం ముసాయిదా. గ్రీన్ స్కిల్లింగ్ కోసం ఆర్థికేతర సాంకేతిక సహకారం, సేవలను అందించేందుకు కుదిరిన ఒప్పందం ప్రకారం స్వనిధి ఇనిషియేటివ్ సంస్థ వచ్చే 4 నెలల్లో పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించి నైపుణ్యాభివృద్ధి వ్యూహం ముసాయిదాను రూపొందించి వ్యూహం అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేస్తుంది. ఇందుకోసం రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ కోసం స్కిల్ ల్యాండ్ స్కేప్ అసెస్మెంట్ చేస్తుంది. కీలకమైన వాటాదారులతో పరిశ్రమ సంఘాలు, క్లస్టర్ సంఘాలు, శిక్షణా సంస్థలు, ఐటీఐలు, వీటీసీ, నైపుణ్య విశ్వవిద్యాలయాలు,
ఇంజనీరింగ్ కళాశాలలు మొదలైనవి సంప్రదింపులు జరిపి నివేదిక రూపొందిస్తుంది. జర్మనీ, అమెరికా బృందాలు సెక్టార్ నిపుణులు విజయవంతమైన కేసులపై అవగాహన సమావేశాలు నిర్వహిస్తుంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో నిపుణుల ఆలోచనలు పంచుకునేందుకు కీలకమైన భాగస్వాములతో వర్క్షాపులు నిర్వహిస్తుంది. కీలక వాటాదారులతో భాగస్వామితో వ్యూహాన్ని ఖరారు చేస్తుంది. నైపుణ్యాభివృద్ధి సంస్థ చేసేది ఏపీఎస్ఎస్డిసి సంస్థ తమ ప్రధాన కార్యాలయం నుండి పనిచేసే స్వనిధి బృందానికి ప్రత్యేకంగా నైపుణ్య గణన, ఇన్సెట్ ఇన్ఫర్మేషన్, గ్రీన్ స్కిల్లింగ్ అభివృద్ధికి సంబంధించిన ఇతర సమాచారం అందిస్తుంది. టెక్నికల్ కన్సల్టెంట్లు ఏపీఎస్ఎస్డిసి తాడేపల్లి కార్యాలయంలో పనిచేయడానికి అవసరమైన స్థలాలను అందిస్తుంది. అనంతపురం, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ప్రభుత్వ శాఖల విశ్లేషణలు, వారితో సంప్రదింపుల కోసం సంబంధిత ప్రభుత్వ శాఖల యాక్సెస్ ఇచ్చి సంబంధిత సమాచారాన్ని అందిస్తుంది. స్వనీతి ఇనిషియేటివ్ చేపట్టే కార్యక్రమాలు అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరులో గ్రీన్ ఉద్యోగాల కల్పనకు గల అవకాశాలను అంచనా వేయడానికి బేస్ లైన్ సర్వే నిర్వహిస్తుంది. అలాగే కాకినాడ, గోదావరి, వైజాగ్లలో గ్రీన్ ఎనర్జీ పరిశ్రమ సంబంధిత నైపుణ్య అవకాశాలను కూడా అంచనా వేస్తుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ బాధ్యతలను వివరిస్తూ భవిష్యత్ అభివృద్ధికి అంచనాలను రూపొందిస్తుంది. గ్రీన్ స్కిల్లింగ్ రంగంలో అభివృద్ధికి అనుగుణంగా ఏ మేరకు మానవ వనరులు అవసరమో గుర్తిస్తుంది. గ్రీన్ ఎనర్జీ నైపుణ్య అవసరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఏపీఎస్ఎస్డిసి నుండి అవసరమైన డేటా లేదా సమాచారాన్ని సేకరించి విశ్లేషిస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో అమలు చేస్తున్న గ్రీన్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రాంను సమీక్షిస్తుంది. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు అవసరమైన విద్యా కార్యక్రమాలను అన్వేషిస్తుంది. ఐటీఐలు, పాలిటెక్నిక్లు, స్కిల్ హబ్లు, స్కిల్ స్పోక్స్ మొదలైన వాటిలో పరిశ్రమ ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయడానికి ప్రోగ్రాం రూపకల్పనలో మద్దతునిస్తుంది. నైపుణ్య శిక్షణ, ఉపాధికి సంబంధించి సహకారం పొందేందుకు రాష్ట్రాన్ని జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక సంస్థలతో అనుసంధానం చేయడంలో ఏపీఎస్ఎస్డిసికి మద్దతునిస్తుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమీక్షించి పబ్లిక్, నిరుద్యోగ యువత, నైపుణ్యం కలిగిన అభ్యర్థుల ఉపాధి కోసం పరిశ్రమతో పాటు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్తో అనుసంధానానికి ప్రణాళిక తయారీలో కీలకమైన ఇన్పుట్లు అందిస్తుంది. సూచికల ప్రస్తుత స్థితి, పురోగతిని సమీక్షించడానికి సమగ్ర ప్రభావ అంచనాలను రూపొందిస్తుంది. స్కిల్ అసెస్మెంట్ మ్యాపింగ్లో పేరొందిన ప్రీమియర్ అకాడమిక్ ఇన్స్టిట్యూట్ల భాగస్వామ్యంతో అనుభుకులైన సాంకేతిక కన్సల్టెంట్లను నియమిస్తుందని చెప్పి లోకేష్ వివరించారు.